హలో, ఇక్కడ చూడండి గోధుమ గడ్డి. ఈరోజు మీకు గోధుమ గడ్డితో జ్యూస్ చేయడం చూపిస్తున్నాను. మరి చాలామంది దీన్ని తాగుతూ ఉన్నారు, చాలా బలం పొందుతూ ఉన్నారు, కొంచెం శక్తి వస్తుందని అందరూ చెప్తున్నారు. ఈరోజు నేను మీకు దీన్ని చూపిస్తూ ఉన్నాను. ఇది నేను పెంచాను, వారం రోజులు అవుతుంది పెరిగి. మామూలుగా ముందే కట్ చేయాలి, కొంచెం లేట్ అయింది. ఒక్క మనిషికి ఒక్క రోజుకి ఒక్కసారికి ఒక గ్లాస్కి ఇంత మాత్రం గడ్డి కావాలి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇది రేపటికి పనికొస్తుంది ఈ గడ్డి. నిన్న ఇది జ్యూస్ చేసి తాగాను. నిన్న కట్ చేస్తే తెల్లవారేసరికి మళ్ళీ ఇంత పెరిగిపోయింది. అందుకని ఇవాళ ఇది కట్ చేస్తాను. రేపు ఈ గడ్డి చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది రేపు కట్ చేసి తాగుతాను. ఇప్పుడైతే మనం దీన్ని ఒకసారి కడగాలి కదా, బాగా కడగాలి. మట్టి చాలా డస్ట్ అంటుకుపోయి ఉంటుంది కదా, అందుకని దీన్ని కడిగేద్దాము. ఇది కూడా ఇంకా కొంచెం కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. లేత మొలకలు లైట్ కలర్లో కనిపిస్తున్నాయి, ముదిరింది బాగా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఒకసారి కడిగాను, మళ్ళీ రెండోసారి కూడా కడుగుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేద్దాం. ఇది మిక్సీ జారు. బాగా చిన్నగా కట్ చేయవలసిన అవసరం లేదు. గడ్డి ఊరికే చూడండి ఎంత బాగుందో గడ్డి కడిగిన తర్వాత. రెండు సార్లు కడిగేశాను. మీకు అందరికి అర్థం కావడం కోసం, చాలామందికి ఈ విషయం తెలుసు. ఇప్పుడు కొంచెం అల్లం, సన్నగా అల్లం కోరేయాలి. చిన్న ముక్క చాలు, ఎందుకంటే కొంచెం గడ్డే కదా, అందుకని చిన్న ముక్క చాలు. మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. మనం చేసే దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటాము. మిక్సీ అవసరమే. అయిపోయింది. ఇప్పుడు మనం క్లాత్లో వడపోసుకోవాలి. గడ్డి కదా, గడ్డి చూడండి ఎంత బాగా వచ్చింది, నురుగు వస్తుంది. ఇందులో ఏముండదు ఇక, ఈ నురుగే. దీన్ని మనం ఉండేద్దాం. ఏముండదు లోపల, చూపిస్తాను. ఒక స్పూన్ కూడా రాదు. అంత గడ్డి చూడండి.
ఏమి లేదు, తెల్లగా గడ్డి. హహా, గడ్డి చూడండి ఎలా ఉందో. ఒక కేక్ మనం పొరలు పొరలుగా విడదీస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. చాలా బాగుంది. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్క మనిషికి ఒక్కసారికి నేను వేసినది కరెక్ట్గా సరిపోతుంది. చాలు. ఇప్పుడు దీనిలోకి కొంచెం నిమ్మరసం, కొంచెం అంటే కొన్ని బొట్లు, పెద్ద కాయది చాలు. ఎక్కువ నిమ్మరసం వేసినా మళ్ళీ మొత్తం పులిపే తెలుస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం తేనె, అల్లం వేసాము, నిమ్మరసం వేసాము, ఎక్కువ అవసరం లేదు తేనె కూడా, ఒక్క స్పూను తేనె చాలు. మంతెన సత్యనారాయణ రాజు గారు ఈ జ్యూస్ని వజ్రంలాగా చెప్తారు. మామూలు మిగిలిన ఆరెంజ్ జ్యూసు వాటిని అన్నింటినీ, క్యారెట్, బీట్రూట్ వాటిని అన్నింటినీ బంగారంతో చెప్తారు. బంగారానికి విలువ ఎక్కువ, వజ్రానికి విలువ ఎక్కువ. వజ్రానికి విలువ ఎక్కువ కదా. ఇది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు రోజు ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తీసుకుంటే యవ్వనం తిరిగి వస్తుందని కాదు, కానీ ఎలాంటి వ్యాధులు లేకుండా వాళ్ళు చక్కగా సుఖంగా జీవిస్తారని రాజుగారు చెప్తున్నారు. నేను నిన్న తాగాను. నిన్న తాగినందుకు ఒక్కరోజుకే నాకు చాలా నాలో ఉన్న బలహీనత ఏదో తగ్గిపోయినట్లు అనిపించింది. అందుకని మళ్ళీ దీన్ని రోజు నేను తాగడానికి ప్రయత్నం చేస్తాను. రేపటికి అయిపోతుంది. మళ్ళీ క్రొత్త విత్తనాలు వేసి క్రొత్త మొలకలు తెప్పించి నేను దీన్ని తాగాలని అనుకుంటున్నా. మరి చూస్తున్న మీరు కూడా పెంచుకోండి. ఎలా పెంచాలో కూడా నేను ఇప్పుడే మరొక వీడియో మీకు చేస్తాను, చూపిస్తాను. ఆ గింజలు, ఆ మొలకెత్తడం అంటే మనం ఇంట్లో చేసుకునేది. ఇది పెద్ద కష్టమేం కాదు. మరి సిటీస్లో ఒక గ్లాస్ వచ్చి 50 రూపాయలు, 80 రూపాయలు అలా చెప్తున్నారు కదా. మనం ఇంట్లో చేసుకుంటే మనం మంచి నీళ్ళతో చేసుకుంటాము, మన మంచి చేతులతో చేసుకుంటాం. వాళ్ళు కూడా శుభ్రంగానే చేసిస్తారు. అయితే మనం బయటకు వెళ్ళాలి అవసరం లేదు, ఇంట్లోనే ఇది మొత్తం చేసుకోవచ్చు. చూడండి, సగం తాగేసాను. ఇది ఇంకా సగం ఉంది, ఇది చూపిస్తున్నా చూడండి. చక్కగా నురుగు వస్తుంది, ఎంత బాగుంది కలరు, లైట్ గ్రీన్ కలరు. ఇది మనకు శరీరంలో మనం తాగడమే ఆలస్యం, మనకు రక్తం అయిపోద్దని చెప్తున్నారు. రాజుగారి మాట నేను వింటున్నాను. మంతెన సత్యనారాయణ రాజు గారికి ఇప్పుడు ఒక నమస్కారం చేస్తున్నాను నేను. చాలామంది చూపించారు, కానీ ఆయన చెప్పే పద్ధతిలో చాలా విలువ ఉంది. అందరూ చెప్తున్నారు. మొదటి నుంచి ఆయన గారు చెప్పిన మాటలే వింటున్నాం కాబట్టి చూడండి జ్యూస్ ఎంత బాగుందో మీ ఎదుటిగానే. ఏమి వాసన కూడా లేదు, ఎందుకంటే నిమ్మరసం వేసాను, తేనె వేసాను. కాబట్టి మీరందరూ కూడా ఈ గడ్డిని పెంచుకోండి. ఎంత బాగుంది చూడండి గడ్డి. అసలు దీని కలరు ఇలా ముట్టుకుంటేనే ఎంత హ్యాపీగా హాయిగా ఉంది. ఇది ఒక్క రోజుకి ఒక్క గ్లాసుకి సరిపోతుంది. మళ్ళీ నేను దీన్ని పెంచుతాను. థ్యాంక్స్, చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఇది కట్ చేసిన తర్వాత ఇది ఉంది, రేపటికి మళ్ళీ కొంచెం పెరుగుద్ది. ఇవి రెండు ఎల్లుండికి పెరుగుతాయి, రేపటికి ఇది సరిపోతుంది. ఎల్లుండికి ఇవి రెండు పెరుగుతాయి. ఇవి పెరిగిన తర్వాత ఇది తీసేయటమే, లోపల మొత్తం వేర్లు వచ్చేస్తాయి. కాబట్టి ఈ ఈ పాళీ చేసేసి మళ్ళీ ఇందులో మంచి మట్టి వేసి విత్తనాలు వేసి 5 రోజులకి ఇంతవరకు వస్తాయి, 7 రోజులకి ఇంతవరకు వస్తాయి. ఇప్పుడు ఇది 8వ రోజు. చాలా బాగా వచ్చింది ఆకు. అయితే రాత్రి పందికొక్కు వచ్చి మొత్తం తినేసింది.
అలాగే ఇంకొకటి చూపిస్తాను మీకు. మెంతి కూర మూటిల్లో వేసాను. పందికొక్కు ఎంతగా పాడు చేసిందో చూడండి, అసలు కుళ్ళగించేసింది. చక్కగా పప్పులో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. నేను ఇప్పుడే దీన్ని కట్ చేసి మీకు చూపిస్తా. మనం ఎక్కడికో వెళ్ళనక్కర్లా, అసలు ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఉంది చూడండి. ఇది మనం ఇప్పుడు పప్పు వేసుకొని ఈ ఆకుకూర పెట్టుకొని ఒక్క టమాటా వేసుకుని వండుకుంటే, అప్పుడప్పుడు మనం ఫ్రెష్గా కోసుకున్న ఆకు, ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఇంట్లో పండింది. మెంతులు నానబెట్టి వేసుకోవడమే. నెక్స్ట్ వీడియో మీకు ఇదే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో ఈ మెంతి కూర, గోధుమలు గడ్డి ఎలా వేసాము గోధుమలు అనేది చూపించి, తర్వాత వాటి మొలకలు కూడా నేను మీకు చూపిస్తాను. అబ్బా ఎంత బాగుంది, సరిపోద్ది ఒక్క పూటకి. చూడండి, ఆకు మెంతి కూర హాయిగా ఎంత బాగుందో. ఇలా ముట్టుకుంటే ఎక్కడి నుంచో రాలేదు కదా, ఇప్పుడిప్పుడే కట్ చేసాం కదా, చూడడానికి ఎంత బాగుంది. హాయిగా హ్యాపీగా మీరంతా కూడా ఇలా మెంతులు వేసుకోండి, గోధుమలు వేసుకోండి, గోధుమ జ్యూస్ తాగండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు బలపడతారు, వాళ్ళకి శక్తి వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే శక్తిని కూడా వాళ్ళు పొందుతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా ఒక లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చేయండి. ఈ గడ్డి పెంచండి, గడ్డి తాగండి. ఆకుకూరలు, తోటకూర కూడా ఉంది, తోటకూర కూడా కట్ చేసి దీనిలో పెట్టేస్తాను. తోటకూర మెంతి కూర కాంబినేషన్లో పప్పు అన్నమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.